నమస్తే. సచివాలయం దగ్గర ఉన్న కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొద్దిసేపటి క్రితమే కలిసారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ప్రజలు మార్పు కోరుకురు కాబట్టి సో ఆ మార్పు దిశగా మీరు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సో దాదాపు ఒక 23 అంశాలు 21 అంశాలు గాదా ఇన్నయ్య గారు రేవంత్ రెడ్డి గారి ముందు ఉంచినట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి ఏ అంశాలు సో ముఖ్యమంత్రి గారి ముందుకు ఉంచే ప్రయత్నిస్తే ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొదటిసారి మీరు కలవడం? మొదటిసారి. అంతేనా? సో ఏ అంశాలు ముఖ్యమంత్రి ముందు మీరు ఉంచినారు? మేము ప్రధానంగా గత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక విధ్వంసాలు, మోసాలు, దగ, అన్యాయము, అవినీతి, అక్రమాలు ఏవైతే జరిగినాయో వాటన్నిటిని కూడా ప్రజలు ఆల్రెడీ ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది కాబట్టి, గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది కాబట్టి అటువంటి తప్పులు చేయకుండా ఉండాలనేది మేము అందరం అభిప్రాయపడినటువంటి విషయం. దాని తర్వాత గత ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాల కోసం ఏదైతే జీవో నెంబర్ 80 అప్పుడు ఆ ప్రభుత్వం తీసిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది మేము చెప్పినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారుల గురించి, అమరవీరుల కుటుంబాల గురించి చాలా పెద్ద హామీలు, గొప్ప హామీలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి, మోసం చేయొద్దు, దగా చేయొద్దు అనేది మేము చెప్పినాం. అట్లనే ప్రధానంగా ఉద్యమకారులను గుర్తించడానికి ఎఫ్ఐఆర్ నిబంధన లేకుండా, కేసుల నిబంధన లేకుండా వారిని ఒక కమిషన్ ద్వారా, కమిటీ ద్వారా నిర్ణయించాలనేది మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా వైద్య రంగాలు ప్రధానంగా, ఎందుకంటే విద్యా వైద్య రంగాలు కనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఇక ఈ పెన్షన్లు లేకపోతే వివిధ రకాల సంక్షేమ పథకాలు, చేయూత పథకాలు అవసరం లేదు. కాబట్టి విద్యా వైద్య రంగాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్వహిస్తూ, అజమాయిషీ చేస్తూ వాటిని సక్రమంగా నిర్వహించాలనేది మేము చెప్పినాం. అదేవిధంగా అనాథల సంక్షేమం కోసం తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు, ఎక్కడ పుట్టినవో తెలియని వాళ్ళు, వాళ్ళ కోసం ఖచ్చితంగా గత ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి సుదీర్ఘ కాలము అనేక విషయాల మీద చర్చించిన తర్వాత ఒక క్యాబినెట్ కమిటీ సిఫారసు చేసింది. కొన్ని అంశాలని ప్రతిపాదన చేస్తూ వాటిని వెంటనే తక్షణమే తెప్పించుకొని వాటిని కూడా అమలు చేయాలనేది మేము చెప్పినాం. అదేవిధంగా కేఆర్ఎంబి విషయంలో రాజకీయ కొట్లాట లేకుండా, రాజకీయ గందరగోళం చేయకుండా అందరూ కలిసి ఐకమత్యంతో కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి కేఆర్ఎంబి దాన్ని విధించిన నిబంధనలు ఏవైతున్నాయో వాటి కోసం వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పినాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక రకాల భూములు ఏవైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయో, దారాదత్తమైందో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో తిరిగి వెనక్కి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి ఆ భూములన్నీ వెనక్కి తెచ్చి ప్రభుత్వం, ఎందుకంటే ఇది మేము చెప్పేది కాదు, రాహుల్ గాంధీ గారు స్వయంగా హైదరాబాద్లో అనేక మీటింగ్లలో చెప్పిన అంశం కాబట్టి దానికోసం మీరు వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పినాం. అట్టనే కాళేశ్వరం మీద కూడా ఇది రాజకీయ కొట్టాటగా చేయకుండా జరిగిన అవినీతి, అక్రమాలు వాటన్నిటిని కూడా మీరు స్టడీ చేయండి, స్టడీ చేసి దాని నివారణ కోసం కావాల్సిన చర్యలు మీరు తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అట్టనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అయితే ఇచ్చిండ్రో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పినాం. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగంలో తీసుకొచ్చి వాటికి అనుసంధానమైనటువంటి చిన్నతర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పినాం. అట్లనే భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ, సెక్యులరిజం, ఫెడరలిజాన్ని కాపాడేటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఊపాలాంటి చట్టాలను మోపి కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి నియంతృత్వ పోకడను పోవద్దు. ఎన్ఐఏని ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ రైళ్లు చేయడానికి, ఎవరిళ్ళలో పోయి వారిలో జొరబడి అన్ని రకాల విధ్వంసం చేయడానికి వీల్లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్టనే గొలుసుకట్టు చెరువులు, తెలంగాణ సంపద అంటేనే చెరువుల సంపద, గొలుసుకట్టు చెరువుల సంపద. కాబట్టి ఈ గొలుసుకట్టు చెరువుల సంపదని తిరిగి
పునర్నిర్మించడానికి ప్రయత్నం చేయాలి. అసలు మనకి భారీ ప్రాజెక్ట్ అవసరం లేదు. భారీ ప్రాజెక్ట్ అన్ని కూడా కమిషన్ల ప్రాజెక్టే. కాబట్టి భారీ ప్రాజెక్టుల జోలికి పోకుండా మన చెరువులు, కుంటలు, కాలువలు, వర్షాధార జలాలని నదులకు పోనీయొద్దు, నదుల్లోంచి తిరిగి తెచ్చుకోవద్దు. కాబట్టి చెరువులని పునర్నిర్మాణం చేద్దామని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వయం పోషక ఉపాధి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తే ఈ పెన్షన్లు, చేయూత పథకాలు అవసరం లేదని కూడా మేము చెప్పడం జరిగింది. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాబ్ క్యాలెండర్ అని ఒకటి గతంలో చెప్పిందో ఆ జాబ్ క్యాలెండర్ని మీరు వెంటనే రోడ్ మ్యాప్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరినాం. అట్లనే అభివృద్ధి అనేది సమతూకంలో ఉండాలి. సామాజిక న్యాయం అనేది సమతూకంలో ఉండాలి. హైదరాబాద్ అభివృద్ధి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మహేంద్ర హిల్స్, రెడ్డి హిల్స్ అభివృద్ధి కాదు. హైదరాబాద్లో దగ్గర మెరిచే లైట్లు పెడితే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి. దళిత గిరిజన వాడల్లో అభివృద్ధి చేయాలి. అట్లనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయాలని మేము చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి అనేది, బడ్జెట్ కేటాయింపులు అనేది ప్రాధాన్యతగా తీసుకొని మీరు చేయాలి. హైదరాబాద్ అభివృద్ధిని చూపెట్టి తెలంగాణ అభివృద్ధి అని మీరు చెప్పుకోవడమో, జీడిపి అని చెప్పుకోవడమో, ఇట్లా మాట్లాడడం సరైనది కాదని మేము చాలా చెప్పడం జరిగింది. వారు కూడా వీటన్నిటిని విన్న తర్వాత అతి త్వరలో విద్యా కమిషన్ని మేము ప్రకటిస్తామన్నారు. అట్లనే అగ్రికల్చర్ సంబంధించి కూడా, ఫార్మర్స్కి సంబంధించి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అట్లనే ఇంకా అనేక అంశాలు, ఉపా చట్టం మీద ఉపా కేసులను కూడా సమీక్ష చేస్తామని వెంటనే అక్కడ ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చిండు. ఆ తర్వాత ఇంకా అనేక విషయాల మీద కూడా వారు కూడా మైనారిటీ ఇష్యూస్ కానీ, లేకపోతే ఫార్మర్స్ ఇష్యూస్ కానీ, కౌలుదారులకు సంబంధించి కానీ, లేకపోతే ఇంకా ఏవేవైతే అనేక అంశాలు మేము మాట్లాడినామో వాటన్నిటి మీద కూడా వారు వెంటనే స్పందించి వారు కూడా ఆన్సరు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎంతమంది కలిసి సార్ మొత్తానికి ప్రొఫెసర్లు, మేధావులు ఎంతమంది కలిసారు? ఎంత సమయం మీకు కేటాయించిండు రేవంత్ రెడ్డి గారు? దాదాపుగా 1:40 సమావేశం జరిగింది. దాదాపుగా అక్కడ 26 మంది పాల్గొన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు, విద్యారంగము, వైద్య రంగము, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, మహిళలకు సంబంధించినవి కానీ, కాన్స్టిట్యూషనల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, తర్వాత దళిత సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలని చెప్పేవాళ్ళు కానీ, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. తర్వాత అనేక ఇతర రాష్ట్రాల్లో మోడల్ని కూడా మనం ఎట్లా తీసుకోవాలి అనే విషయాలను కూడా అట్లనే ఎట్లనైతే స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ని, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎట్టయితే ఉందో స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము దానికి సంబంధించినటువంటి చర్చలు చేస్తున్నామని కూడా, అంటే ఒక విభాగానికి కాకుండా అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంపవర్మెంట్, ఇట్లా అనేక విభాగాలకు సంబంధించి కూడా కొన్ని అడ్వైజరీ కౌన్సిల్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, అట్లనే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు అవి కూడా తనకు తాను అక్కడ మాట్లాడడం జరిగింది. ఇట్లా 1:40 మా అందరి విషయాలు వినడం, తర్వాత ఆయన కూడా చెప్పడం, ఇంట్రాక్షన్ అంతా కూడా చాలా ఓపెన్ డిబేట్ జరిగిందనేదే మేము అభిప్రాయపడుతున్నాం. కానీ ఈ అభిప్రాయాలన్నిటి, వినతి పత్రాలన్నిటి వారు తీసుకొని అమలు చేస్తే తెలంగాణలో మనం అనుకున్నట్టు ప్రజల తెలంగాణ వస్తుంది, సామాజిక తెలంగాణ వస్తుంది, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ వస్తుంది, అమరవీరుల ఆశయ సాధన జరుగుతుంది. ఉద్యమకారుల కోసం ఏదైతే ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని ఏదైతే అన్నామో చూద్దాం. మరి ఒక 1-2 నెలల్లో ఏం జరుగుతుందో. సార్, మీరు మొదటిసారిగా ముఖ్యమంత్రిని కలిసి కాబట్టి సో ఏ మార్పు అయితే వచ్చిందో ఆ మార్పు దిశగా ఆయన ఆలోచన విధానం కనిపించిందా మీకు?
ఇప్పుడే చెప్పలేము. నేనైతే ప్రత్యేకంగా కూడా కలిసి ఈ వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా ఆయన అడిగిండు, అన్న బాగున్నావు అని అడిగిండు. బాగున్నావు, మళ్ళీ కలవాలనుకుంటున్నాం, కలుద్దాం అనుకుంటున్నాం, అన్ని విషయాలు చర్చించాలని కూడా చెప్పినాం. చూద్దాం, మళ్ళా కూడా టైం ఇస్తే అప్పుడు మనకి ఇంకా అన్ని విషయాల మీద కూడా మనకి పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని మేము భావిస్తున్నాం. సో మీలాంటి ఉద్యమకారుల రాజకీయ భవిష్యత్తు ఏమన్నా అలాంటి చర్చ ఏమైనా జరిగిందా? అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం కొట్లాడిన వాళ్ళు, లేకపోతే రాష్ట్రం వచ్చిన తర్వాత మార్పు కోసం కొట్లాడిన వాళ్ళు, అలాంటి వాళ్ళకు రాజకీయ అవకాశం పైన ఏమైనా చర్చ జరిగిందా? అటువంటిది ఏం మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలు ఏవి మాట్లాడలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాల్సినటువంటి, ముఖ్యంగా అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, దళితుల అభివృద్ధి, ఆదివాసుల అభివృద్ధి, గిరిజనుల అభివృద్ధి, బహుజనుల అభివృద్ధి, ఇటువంటి వాటి మీద మేము ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం మిగతా అంశాల తర్వాత మాట్లాడదాం. సో ఇది గాదా ఎన్నయ్య గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ముఖ్యంగా 21 అంశాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ అంశాలు అయితే ఉన్నాయో, గత పాలకుడు ఏ తరహాలో మోసం చేసిండో, ఈసారి కూడా మార్పు వచ్చిన నేపథ్యంలో సో ఈ ముఖ్యమంత్రి కూడా అట్లా ప్రజలకు మోసం చేయొద్దు. సో ఈ 21 అంశాలు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన కూడా సానుకూలంగానే సో ఖచ్చితంగా ఏ ఆశయాల కోసం అయితే మీరు కొట్లాడారో ఆ ఆశయాలకు అనుగుణంగానే సో గవర్నమెంట్ పనిచేసే అవకాశం అని చెప్పి ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో చూద్దాం రేవంత్ రెడ్డి సో వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారా, లేకపోతే సో ఇంకా సహకరించకపోవడం అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.